నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను అంటే ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం అండి. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ బుక్లో నమోదైంది. కోలారు జిల్లా మునబాగల్ తాలూకా దేవరాయ సముద్ర నివాసి సత్యనారాయణ అయ్యర్ అనే అతని చేతుల మీదుగా ప్రపంచంలోని పెద్ద మర్రి చెట్టుగా 1989లో గిన్నిస్ బుక్లో నమోదైంది ఈ చెట్టు. మరి ఇప్పుడు ప్రజెంట్ 9 ఎకర్స్ ఉంది, 9 ఎకరాలు. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాసాధ్వి శిరోమణి చరిత్రే ఈ మహావృక్షం. ఈ అమ్మవారండి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదా, పక్కనే విలేజ్ అండి బుకపట్నం, అమ్మవారి పుట్టినేది. అక్కడ వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిజలో వంశస్థుల్లో జన్మించింది అమ్మవారు. మరి బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆనాడు తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. అప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలా అనుకున్నారు. ఇలా చేయాలంటే ఇప్పుడు మండల వ్యవస్థలు ఉన్నాయి చూడండి. అప్పట్లో పాలేగాల రాజ్యం, ఒక్కొక్క పాల్యానికి ఒక పాలేగారుండి ప్రజా పరిపాలన చేసేవారు. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవారు. మరి ఆనాడు సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మ, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీరు పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తానన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 పరీక్షల్లోన అమ్మవారు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఈ గుడి ముందర గోపురం ఉంది కదా, ఇది కలిసి పెట్టారు కదా మధ్యలో, ఆ